హాయ్, వసుంధర వంటింటికి స్వాగతం. వసుంధర వంటింట్లో ఈరోజు మనం చేయబోయే కర్రీ పన్నీర్ మేతి కర్రీ. పన్నీర్ మేతితో ఈ కర్రీ చేసుకుంటే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: మెంతికూర, మెంతాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, పెరుగు, పన్నీరు, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీరు, టమోటా ప్యూరీ మనం ఇంట్లోనే వేసుకున్నాం కాబట్టి ఇది మిక్సీ వేసి పెట్టాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాం, నాన్ స్టిక్ ప్యాన్. ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్నాం. రెండో వైపును కూడా వేయాలి కదా. సాల్ట్ వేసుకోవాలి, కారం, కొంచెం పసుపు, ఇంకో బౌల్లో తీసేసుకున్నాం. బిర్యానీ ఆకు, యాలక్కాయ, ఉల్లిపాయ వేసేస్తాం. పెరిగేసాను, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి వేసి కలిపేసి పెట్టుకున్నాం. అల్లం పేస్ట్ వేసేస్తాం. వెళ్ళిపోయింది. టమాటా ప్యూరీ వేసేద్దాం. పెట్టేసుకున్నాం. ఆ నూనె బయటకు వచ్చేవరకు ఉంచేద్దాం స్టవ్ మీద. వేగిపోయింది. కొంచెం కారం, సాల్ట్, నేను తాగేసాను. కొంచెం ఆయిల్ వేయంటే స్మెల్ బాగుంటుంది. నేను తాగేసాను.
కొంచెం వాటర్ వేసేద్దాం ఇంకా. ఈ పన్నీర్ కూడా వేసేద్దాం. ఇదంతా కలిపి ఉడికితే చాలా బాగుంటుంది. పన్నీర్ కూడా బాగుంటుంది. కొంచెం యాడ్ వేసేద్దాం. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఆ నీరంతా పోయే వరకు కట్టేద్దాం. ఇంకా అయిపోయింది కర్రీ. కొంచెం మేకడ, ఇంకా అయిపోయింది, తీసేద్దాం. పన్నీర్ మేతి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియపరచండి.